10th క్లాస్ దాకా 10th ర్యాంక్ వచ్చినాను. చదువు నాకు ఉపయోగలేదు, కానీ నాకు ఈ పరిశుద్ధ గ్రంథం మాత్రం నాకు ఉపయోగపడింది. అంటే మా అమ్మ నాకు ఏం నేర్పించింది, నడవలసిన త్రోవ. సండే స్కూల్ పంపించేటిది, నాకు 10 రూపాయలు ఇచ్చేటిది, సండే స్కూల్లో కానుక ఏమనేటిది, అట్లా ఎవరైనా ఇంటికి వెళ్తే ప్రార్థన చేశాడు పిక్చర్లు పంచమనేటిది, అట్లా సేవ కార్యాలు అన్ని మొదలు పెట్టించింది మా అమ్మ నాతో. నాకు తెలియకుండా నేను ఈ బైబుల్ నమ్మేసుకున్నాను. అసలు నాకు అప్పుడు ఏందో తెలియదు, కానీ మా అమ్మ నడిపించిన త్రోవ ఏంది, బైబుల్ చదువు, బైబుల్తో పాటించు, మా మాట ఏ విధంగా నేను ఏది వచ్చినా బైబుల్ చర్చ వెళ్ళటం. ఈరోజు అదే బైబుల్లో నేను ఉన్నా కాబట్టి, అదే పరిశుద్ధ గ్రంథంలో నడిచిన కాబట్టి, అంటే మా తల్లి నడిపించింది కాబట్టి అదే బాటలో నేను అడగను. అంటే దయచేసి మీరు కూడా మీ పిల్లల్ని తప్పనిసరి బైబుల్ మార్పు. మనం భార్య వస్తే భర్త రాదు, భర్త వస్తే భార్య రాదు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రాదు. అనేక కుటుంబంలో ఈ శోధన అనేది చాలా ఎక్కువ ఉందన్న. దయచేసి గమనించండి, మనం ఈ లోకంలో ఏది పట్టుకోవాలి, మన పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి ఏదైనా ఉండాలని పరిశుద్ధ గ్రంథం. ఇప్పుడు ఆ పిల్లల సాక్ష్యం పాపం అని సాక్ష్యం చెప్తుంది. మనం